సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్, ఏమనుకోద్దు. నేను ఈ దేనికి ఏమనుకోను. నా సమాధానానికి మీరేమన్నా అనుకోవచ్చు. సార్ కాదు సార్, అప్పుడప్పుడు కొన్ని పిక్స్ వస్తున్నాయి సార్, ఎట్లెట్లనో ఉంటాయి అసలు. అవును సార్, అది కొంచెం ప్లీజ్ సార్, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక లెజెండరీ డిస్టింగ్ గా చూస్తున్నాం సార్. నిజంగా బాధ పెడుతుంది సార్. ఇది మాత్రం మీకు ఎవరైనా చెప్పిరో లేదో నాకైతే తెలియదు సార్. నేనైతే చెప్దాం అనుకున్నా, చెప్పేసిన సార్. ఇప్పుడు దీనికి ఏం ఆన్సర్ ఇస్తాను? ఒక మహిళా అభిమాని ఆన్సర్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చెప్దాం అనుకున్నా, చెప్పేసిన. మీరు ఒక్కరే కాదు, నాకు రోజుకి 50 మంది చెప్తారు మీరు ఒక్కరే అని మీరు ఏం ఫీల్ అయిపోయారు. 51 మంది +1. ఇదేంటి మనుషులు కలిసిన వాళ్ళు. ఇంకా నేను ట్రోల్స్లో లేకపోతే నా ఇంటర్వ్యూల కింద లేకపోతే నేను ట్విట్టర్లో పెడతాను, నేనే పెడతాను అని ట్విట్టర్లో. దాని కింద కామెంట్లు అయితే నేను లెక్క థౌజండ్స్లో ఉంటాయి. సో వాళ్ళు ఎంత చేస్తే నేను అంత ఎక్కువ చేస్తాను. దాని తర్వాత మీరు అట్లాంటి ఇంకా కొంచెం పెంచండి. పెంచితే అప్పుడు అది మీరు చెప్పకపోయినా చేస్తారు. సో అదే నెక్స్ట్ మీరు అన్నది పొలిటికల్ దీని తర్వాత స్టార్ట్ చేసేది అది కాదు కదా? ఓకే ఓకే, దీనికి ఒక్క కంటిన్యూషన్ క్వశ్చన్. అంటే ఇప్పుడు దాకా ఏదైనా ఉమెన్ చూసి మీరు భయపడ్డారా? ఉమెన్ చూసి భయపడటం అంటే కైండ్ ఆఫ్ ఉమెన్ అంటే ఆవిడ నన్ను భయపెట్టింది నా భార్యకి. దెన్ వాట్ అబౌట్ యువర్ డాటర్? నాట్ రియల్లీ. లేదా? ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను ఫ్యామిలీ అనేది దూరం పెట్టాను. నాకు భయపడే ఛాన్స్ ఏముంది? భయపడడం అంటే వాళ్ళతో ఉండాలి, అమ్మాయిలతోనే గడపాలి అన్న ఆస్పెక్ట్ ఉన్నప్పుడే మీకు భయం వేస్తుంది. ఆ ఫ్రీడమ్లోంచి మీరు బయటకు, ఆ జైల్లోంచి బయటకు వచ్చాక ఇంకా భయపడే ఛాన్స్ ఏం లేదు కదా. బట్ వ్యూహంలో ఇప్పుడు ఒక కంప్లీట్గా ఇది పొలిటికల్ అని చెప్పడానికి లేదు, బయోగ్రఫీ అని చెప్పడానికి లేదు, ఫ్యామిలీ రిలేటెడ్ అని చెప్పడానికి లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చూపించారు, అక్కడ జగన్ అండ్ భారతి గురించి చూపించారు, అక్కడ ఉన్నటువంటి ఒక లవ్లీ పేర్ అనేది చూపించారు, వాళ్ళ మధ్యలో అనుబంధాలు కావచ్చు, వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్, ఇవన్నీ చూపించారు. మీకు మీరు రిలేట్ చేసుకోలేదా అలా ఎప్పుడు? ఎప్పుడు? ఓకే. ఎందుకంటే నేను ఐఎమ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ జగన్. ఐఎమ్ ఏ వెరీ వెరీ సెల్ఫిష్ పర్సన్. నేను తప్ప ఎవ్వరు పట్టరు. ఓకే. ఇప్పుడు ఆయన ఎత్తిపోయేది ప్రజల కోసం, అది చేయాలి ఇది చేయాలి ఆయన పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన అలాంటి వాళ్ళ మైండ్ సెట్ అనేది నేను స్టడీ చేసి అండర్స్టాండ్ చేసుకుంటే కానీ నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయను. భారతి గారితో ఎన్నిసార్లు ఇంటరాక్ట్ అయ్యారు మీరు? జస్ట్ హార్డ్లీ మ్యాటర్ ట్వైస్. ఓకే. బట్ దీన్ని మీరు ఏ జానర్ కింద చెప్తారు మీరు ఈ మూవీని, వ్యూహాన్ని? ఐ వుడ్ సే ఇట్స్ డ్రామా. పొలిటికల్ డ్రామా. ఫైనల్లీ ఆడియన్స్ కి మూవీ గురించి ఏం చెప్పదలుచుకున్నారని ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది. సో అది మిమ్మల్ని అడగచ్చు, అడగకూడదు. ఒకవేళ అడిగితే వ్యూహం గురించి ఏం చెప్తారు? ఐ థింక్ ఇప్పుడు ఎంతవరకు సపోజ్ వ్యూహం గురించి వాళ్ళకి ఏం తెలియదు అనుకోండి. ఇప్పుడు సడన్గా ఒకరోజు ముందు వాళ్ళకి ఏం తెలియదు ఎక్కువ దాని. So I think whatever I'm maintaining, it is the personal character of these 3 people which I highlighted. అది అలాంటి దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు, లేకపోతే చూడరు. ఓకే. ఎస్, కాంటెంపరీ ఇష్యూస్ గురించే వ్యూహం డీల్ చేసింది కాబట్టి వెరీ రీసెంట్గా జరిగినటువంటి ఉమ్మడి సభ, తెలుగు జన విజయకేతన జెండా సభ, అందులో ఒక్కరి జెండాని ఇంకొకరు పట్టుకొని విజయకేతనం చూపిస్తూ ఒక క్రౌడ్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, అందులో ఏది అట్రాక్టింగ్గా అనిపించింది? చంద్రబాబు నాయుడు మాట్లాడిందా, పవన్ కళ్యాణ్ మాట్లాడిందా? ఇప్పుడు ఒక పాయింట్ అక్కడ ఒక కాంటెక్స్ట్ ఏంటంటే మొత్తం ఉన్న దాంట్లో 70 to 90% దే ఆర్ టాకింగ్ అబౌట్ జగన్. ఓకే. జగన్ నికృష్టుడు, భ్రష్టు పట్టించేసాడు, సైకో, అది ఇది అదే ఇద్దరు మాట్లాడింది మోరల్లెస్ అదే. కామన్ సెన్స్ టెల్స్ మీ ఇప్పుడు ఆ పరిపాలన బాగాలేదు, జగన్ చేస్తుంది, ఈ ఇష్యూలో ఇది కరెక్ట్గా లేదు. ఎందుకు కరెక్ట్గా లేదంటే ఇది మేము వస్తే ఏం చేస్తాం, దాన్ని ఎలా సవరిస్తాం, అది ఇది చెప్పకుండా ఆడు దొంగ, ఇది ఆడది ఇది అని మాట్లాడితే అది ఏంటి అసలు? అబ్సల్యూట్లీ. అంటే ఎందుకంటే చెప్పలేకపోతున్నారా, అలా చెప్తే అర్థం అవుతుంది అనుకున్నారా? ఇప్పుడు ఆరోపణ అనేది మీరు ఒక్క లైన్లో చేయొచ్చు, ఆడు దొంగ అంటే ఆరోపణ. వివరణ ఇవ్వడానికి మీరు చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. వివరణ ఇవ్వడానికి ఎవరికి ఓపిక ఉండదు. విచ్ ఇస్ ద రీజన్ వై గోబెల్స్ వర్క్. అండ్ దే ట్రైంగ్ టు ఫాలో గోబెల్స్ బేసిక్లీ. కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ చెప్తూ ఉంటే ఎంతో కొంతమంది నిజం అనుకుంటారు. నేనే సెల్ ఫోన్ తెచ్చానని 100 సార్లు అంటే 100% ఎంతో కొంతమంది నిజమేమో ఉండరు. ఎందుకంటే ఆడు ఎవరు తెచ్చారని రీసెర్చ్ చేసి ఓపిక ఆడికి ఉండదు కాబట్టి. సో దే జస్ట్ లివ్ ఆన్ లైస్. ఇప్పుడు దాకా అన్ని ఇంటర్వ్యూస్లో చంద్రబాబు నాయుడు గారిని, పీకే గారిని తిట్టారు, ఆల్మోస్ట్ తిట్టినట్టే మాట్లాడారు.
పాప వాళ్ళలో కూడా ఏదో ఒకటి రెండు పాజిటివ్ మీకు నచ్చినవి ఉంటాయి కదా, ఏమన్నా చెప్తారా? నాకు చంద్రబాబు నాయుడు గారి హైట్ ఇష్టం, పీకేలో అది ఒకటి. పీకే యాక్చువల్లీ ఐ వాజ్ అరెస్టింగ్, అంటే నాకు అంటే జనాలు అన్ని పక్కన పెట్టేస్తే ఐ వుడ్ లైక్ హిమ్ టు బి సీఎం, ఎందుకంటే చూడటానికి బాగుంటాడు. రోజు పేపర్లో అంటే మంచి సినిమా హీరో బొమ్మ వస్తే చూడటానికి బాగుంటుంది. ఎలాగో తర్వాత మిగతా ఎవరు చదవరు, అదొక్కటే నాకు పీకేలో. ఐ థింక్ ఈస్ గాట్ అన్ అరెస్టింగ్ పర్సనాలిటీ. ఐ లైక్ ద వే హీ టాక్స్, ఐ డోంట్ లైక్ వాట్ హీ టాక్స్. వ్యూహం సినిమా రోజు ఎక్కడ ఉంటారు సార్? ఏ థియేటర్లో ఉంటారు? ఎవరితో చూస్తారు? నేను మళ్ళీ థియేటర్కి వెళ్ళలేదు. వన్స్ ఇస్ డన్ ఇస్ డన్. వీళ్ళతో చూడాలి అనే ఒక ప్లాన్ ఏమైనా ఉందా? నో నాట్ ఎట్ ఆల్. సో తెలుగు జన విజయకేతన జెండా సభ, అందులో పవన్ కళ్యాణ్ కంక్లూడింగ్ పంచ్ డైలాగ్స్ అనేవి ఉన్నాయి. దాంతో కొసమెరుపుగా క్లోజ్ చేసేశారు. ఆ పాయింట్, అధపాతాళానికి నేను తొక్కేయకపోతే నేను పవన్ కళ్యాణ్ని కాదు, జనసేన పార్టీ కాదు అనే మాట. అక్కడ జోక్ ఏంటంటే ఆల్రెడీ అధపాతాళానికి చంద్రబాబు నాయుడే తొక్కేశాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వచ్చి జగన్ తొక్కడానికి ఎలా పాసిబుల్ అవుతుంది? ఆయనే తొక్కించుకుని ఆయన అధపాతాళానికి వెళ్ళిపోయాడు 24 సీట్స్ తీసుకుని. 24 మళ్ళీ ఆ నూతిలోకి ఎంత నుంచి నేను తొక్కేస్తానంటే ఎక్కడికి? ఇప్పుడు జగన్ ఇక్కడ ఉన్నాడు, సపోజ్ పవన్ కళ్యాణ్ నూతిలో ఉన్నాడు లోపల, తనకున్న ఇవాళ ఉన్న తన పొజిషన్ వాట్ ఎవర్. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వార్నింగ్ ఇవ్వటం అనేది స్టూపిడిటీ. 24ని ఎందుకు అంతలా క్రిటిసైజ్ చేస్తున్నారు? సి ఐ మీన్ నంబర్స్ ఈక్వేషన్ నాకు అసలు తెలియదు, ఏది ఉండాలి ఏంటి అని. అంటే కామన్ సెన్స్ టెల్స్ మీకు పవన్ కళ్యాణ్ ఎంత ఓడిపోయినా సరే జగన్ మీద విపరీతమైన నెగిటివిటీ ప్రజల్లో ఉంది అని తను నమ్ముతున్నాడు కదా ఇప్పుడు. అలాంటప్పుడు 24th ఎందుకు సరిపెట్టుకోవాలి? వై కాంట్ యూ కంటెస్ట్ ఆల్ ది సీట్స్? ఆ టైంలో వాళ్ళకి తెలీదు, పొరపాటున జగన్కి ఓట్లు వేశారు అని తను నమ్ముతున్నాడు కదా. ఇప్పుడు ఆ ప్రజలకు అది రియలైజ్ అయ్యి వాళ్ళు అదే ఫీలింగ్లో ఉన్నారు అనుకుంటే వై షుడ్ యూ కంటెస్ట్ ఆల్ సీట్స్? అప్పుడు మనం గెలవలేదు కదా, సీట్లు రాలేదు కదా అంటే ఇప్పుడు అజ్ఞాతవాసి ఫ్లాప్ అయింది కాబట్టి నెక్స్ట్ సినిమాకి ఎవరు రారని తక్కువ థియేటర్లు రిలీజ్ చేస్తారు సినిమా, ఇంకా ఎక్కువ రిలీజ్ చేస్తారు. బట్ పొత్తు కోసం ప్రతిపాదన చేసింది కూడా నేనే అనే మాట నిన్న అనౌన్స్ చేశారు. నేను అదే అన్నాను, నిన్న అన్నవి అన్నీ కూడా హీఈస్ ట్రైంగ్ టు మేక్ ఫేస్ సేవింగ్ థింగ్స్. ఇప్పుడు నా ఎవరో వచ్చి కొడితే నేనే కొట్టమన్నాను అంటే ఇంకా అది ఏదైనా అనొచ్చు. అలా ఎందుకు కొట్టించుకోమని కాదు, నేనే కొట్టమన్నాను అంటే అది ఓకేనా మీకు? అది చెప్తున్నాను. ఇన్ని క్వశ్చన్లు అడిగినా మస్తు ఆన్సర్లు చెప్పారు సార్. మీకు నచ్చినాయో క్వశ్చన్ నచ్చినాయో నచ్చలేవో మాకైతే తెలియదు, కానీ మాకైతే నచ్చింది సార్ మీతో మాట్లాడటము. అండ్ ఈ షో చూసిన వాళ్ళకి కూడా నాకు తెలిసి అయితే నచ్చే ఉంటుంది. అయినా సరే లాస్ట్ లో ఒపీనియన్ తీసుకోవాలి కదా సార్. మీకు నచ్చిందా సార్ షో? చాలా నచ్చింది, కానీ ఒక కన్ఫెషన్ ఏంటంటే నిన్న మైండ్ లో ఒక 5 అమ్మాయిలు చేస్తారు అన్నట్టు. You were expecting something different? No, because Sapna told me, so I was not really thinking this will be like journalists of some standard. అది నేను అనుకోలే. ఓకే, ఆల్రెడీ తెలిసిన జర్నలిస్ట్ అనేది నా మైండ్ లోకి ఎక్కలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ద పాయింట్ ఏంటంటే నాకు ఈ మొత్తం ఇంటర్వ్యూలో బెస్ట్ పార్ట్ 5 యాంకర్స్, న్యూస్ యాంకర్స్, రెస్పెక్టబుల్ అండ్ వర్ ట్రైంగ్ టు టీచ్ మారల్స్ టు ది సొసైటీ. వాళ్ళతో కూడా బీనింగ్ లో ఒకసారి ఫ్లర్ట్ చేశాను. అది నా అచీవ్మెంట్. అది ఇంకోటి లాస్ట్లీ సార్, ప్లీజ్. జీన్స్ బాగుంది, జీన్స్ బాగుంది, చాలా బాగుంది సార్. ఆల్రెడీ తను కూడా చెప్పారు, కానీ నాకు కూడా నచ్చింది కాబట్టి మా అందరికి నచ్చింది సార్. క్రాస్ ఎందుకని సార్? అండ్ ఓన్లీ క్రాస్ కనిపిస్తుంది, నెక్స్ట్ కనిపించట్లేదే. ఏ క్రాస్? ఇదా? నేను ఫస్ట్ టైం వస్తున్నాను. అది ఏదో అక్కడ నచ్చింది తీసుకున్నాను కానీ క్రాస్ మూలం చేయాల. అంటే ఇప్పుడు క్రాస్ మీరు క్రిస్టియానిటీ కనెక్ట్ చేశారా ఏంటి? క్రాస్ అంటే జీసస్ కదా సార్. పక్కన ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఫ్లవర్స్ కాదు, ఇది ఏంటారు, కిరీటం. సో మీరు ఈ పొలిటికల్ దుకాణం బంద్ చేస్తాను అన్న తర్వాత నెక్స్ట్ యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు గన్స్ అండ్ టైస్, రెగ్యులర్ మాఫియా ఇవన్నీ ఉంటాయా? we're doing 2-3 films. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడియోకి వచ్చినందుకు, మా స్టూడియో మొత్తం అసలు నిజంగానే అందరం ఎంజాయ్ చేసినాం సార్. నెక్స్ట్ మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి శపథం. వ్యూహం అయిపోయింది, ఈరోజు వ్యూహం విత్ 5 అయిపోయింది. శపథం విత్
నాకు ఎంతమంది ఉంటే అది అందరూ ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్లో ఒక ఏకపత్ని అవుతుంది కాదు. ఐ మీన్ యూ క్యాన్ సే దట్ ఇన్ వే. ఐ మీన్ బట్ నౌ నాకు జ్ఞానోదయం కలిగాక బుద్ధుడికి చెట్టు కింద అయినట్టు నాకు ఒక 4 ఓడకాలో అయింది. స్త్రీ జాతిని ప్రేమించాలి